యోనా ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు? తార్షీష్ నుండి నినివే పట్టణానికే? నినివే నుండి తార్షీష్కా? చెప్పాలి మరి. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. యోనా ఓడరేవుకు వెళ్ళిపోయి దేవుడు చెప్పినట్టు వెళ్ళకుండగా తార్షీషుకు ప్రయాణం చేసి వెళుతూ ఉన్నాడు. యోనా అనగా అర్థమే పావురము. పావురము శాంతికి చిహ్నం. ఓకే, యోనా వెళుతున్న ఆ ఓడ ఏ ఓడమ్మది? ఎక్స్ప్రెస్సా? సూపర్ లగ్జరీయా? పల్లె వెలుగు బస్సా? ఏదది? వాణిజ్య వ్యాపారము ఓడ. అన్ని ట్రైన్లు ఎక్కితే ఎక్కించుకుంటారా? ప్యాసింజర్, డెమో, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, ఇంకా గూడ్స్లో మనల్ని ఎక్కించుకుంటారా? ఎక్కించుకోరు. మళ్ళీ యోనా గూడ్స్ ట్రైన్ లాంటి ఓడలు ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గూడ్స్లో గార్డు, 2 డ్రైవర్లే ఉంటారు. అలాంటి ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు యోనా. ఆ ఓడ ప్రయాణం చేస్తూ సముద్రములో భయంకరమైన తుఫాను గాలి చెలరేగినప్పుడు ఓడ ఆగిపోయింది, ప్రయాణము నిలిచిపోయింది. ఆ ప్రయాణములో ఉన్నటువంటి నాయకులు ప్రియులారా భయపడిపోతూ ఉన్నప్పుడు ఆ ఓడ నాయకుడు వచ్చి యోనాతో చెప్తున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? నీవు లేచి మీ దేవతలను మీ దేవన్లను ప్రార్థన చేసుకోండి. ఎందుకని? ఈ ప్రమాదములో నుండి తప్పించబడతాం, మనం బ్రతకగలుగుతామని చెప్పి ఓడ నాయకుడు వచ్చి ఆ ప్రకటన సిఫారసు చేసినప్పుడు ఆ యోనా నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా మరి మన ప్రయాణంలో బస్సు ఎక్కి కూర్చుంటే చాలు, అవును కదమ్మా, నిద్ర వస్తుంది. చర్చిలో కూర్చుంటే చాలు, నిద్ర వస్తుంది, అవునా కదా? చర్చి ఇడిచిపెట్టి ఇంటికి పోతే అయిపోయా, మంచం ఎప్పుడు పిలుస్తుందా అని చెప్పి నిద్రపోతాం. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నిద్రపోవద్దని చెప్పట్లేదు, కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, దేవుడు నా ఆత్మీయ జీవితానికి దేవుడు ఏది ఆయన దాసుల్లో ఉండి మాట్లాడతాడని చెప్పి మెలకువగలిగి ఆయన మాటలు మనం వినగలిగి ఆ మాటలు మన ఆత్మీయ జీవితానికి ఏదైనా లోపాలు ఉన్నట్లయితే మనం సరి చేసుకోవాలి. ఆమెన్, ఆమెన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా. అలాగూ యోనా నిద్రపోతూ ఉంటే ఆ ఓన నాయకుడు ఒక అన్యునితో చెప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఎవరితో అమ్మా? అన్యులతో చెప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనల్ని కూడా అన్యులు చెప్పే పరిస్థితికి మనం రాకూడదు. అన్యులు మన దగ్గరికి వచ్చి, ఏంటి ఇలా ఉన్నారు, మీరు చర్చికి వెళ్తారే, మీరు ప్రభుని నమ్ముకున్నారే, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారే, ఎందుకు మీరు ఇలా ఉన్నారని చెప్పి అన్యులు మనల్ని ప్రశ్నించే వారిగా ఉండకూడదు. మనము సమాజానికి, ఈ సొసైటీకి ఒక మోడల్గా ఉండాలి. ఒక మోడల్గా ఉండగలిగితే దేవుణ్ణి మనము చూపించగలుగుతాం. యోనా అలాగుంటున్నప్పుడు నిజంగా ప్రియులరా, అప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి ఆ యొక్క బరువైనటువంటివి ఏమేమి ఉండమ్మా ఓడలో? ఆ ఓడలో ఏముండాయి? ఏనుగు దంతము, బంగారు, వెండి, పావురాలు, నెమళ్ళు, కోతులు, ఇవన్నీ ఆ ఓడలో ఉంటే ఆ విలువైనవన్నీ కూడా ఆ సరుకులన్నీ సముద్రంలో పాడేశారంట. సముద్రంలో పాడేశారంట. ఏంటివేంటివి? బంగారు. ఈరోజు బంగారు తక్కువైందని చెప్తే మనం డబ్బులు ఉంటే వెంటనే ప్రార్థన మానేసి కానీ బంగారు కొనుక్కొనికి పోతాం, అవును కదమ్మా?
వెండి తక్కువ ఉందని చెప్తే వెళ్తాం. కానీ ఈరోజు ప్రార్థన ఉందమ్మా అంటే ఎప్పుడున్న ప్రార్థనలే పోయే అని చెప్పి బంగారు కొనుక్కోనికనే పోతాం, బంగారు తక్కువ ఉందని చెప్పి. కానీ విలువైనవన్నీ కూడా ఎక్కడ పాడేస్తారంట? సముద్రంలో పాడేస్తారు. వారు సముద్రంలో పాడేసినా కూడా ఆ ఓడ మాత్రం ముందు కదలట్లేదు. ఈరోజు నేను ఆత్మీయ యాత్రలో ఈ జీవితంలో ప్రియులారా, నిజంగా భారమైన దేవునికి అసహ్యమైనది ఏదైనా ఉన్నట్లయితే మనం తొలగించకపోతే మన యాత్రా జీవితం ముందుకు వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వారికి ఏం కలిగిందనంటే ప్రియులారా, చీట్లు వేశారంట. ఎవరిని బట్టి ఈ కీడు వచ్చింది అని చెప్తే ఆ చీటు యోనా మీదికే వచ్చేసింది. అప్పుడు వారందరూ అంటారు, 8వ వచనం, యోనా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారమేమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయుము అనగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏంటంటే, ఆ చీటు వేయగా యోనా మీదకి వచ్చేసింది. ఎవరి మీదకి వచ్చిందమ్మా? ఆ యొక్క చీటు యోనా మీదకి వచ్చేసింది. అప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి వారు ఏమంటున్నారంటే, ప్రియులారా, నీ 8వ వచనములు అంటాడు, కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెను అంటే అక్కడ ఎవరు ఉన్నారు? యోనా మీదికే వచ్చేసింది. యోనాని బట్టే ఆ కీడు, ఆ ప్రయాణం మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నిజంగా ఈరోజు సంఘములో, నీ ఆత్మీయ జీవితంలో సాఫీగా వెళుతున్న నీ కుటుంబం మధ్యలో ఆగిపోయి సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు, ఏ సమస్యను బట్టి, ఎవరిని బట్టి నీ కుటుంబం అతలాకుతలమవుతూ, నీ ఆత్మీయ జీవితం అతలాకుతలమవుతూ, ప్రియులారా, నీ యాత్ర అతలాకుతలమవుతూ ఆగిపోయింది అని నీవు నేటి సమాజంలో ఈ కడవరి దినాలలో అబ్జర్వ్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. ఏం చేయాలంటమ్మా? అబ్జర్వ్ చేయాలి. అప్పుడు వారు అంటారు, ఏమంటారనంటే, నీ వ్యాపారం ఏమిటో, నీ వ్యాపారం ఏమిటో. యోనా ఎవరమ్మా? యోనా ఎవరు? యోనా ఎవరు? దేవుని సేవకుడు. దేవుని సేవకులు ఈరోజు వ్యాపారస్తులుగా ఉన్నారు చాలామంది. ఏంటయ్యా నువ్వు చెప్పుకుంటున్నావు నువ్వు వ్యాపారస్తుని కాదంటే, అది మీకు తెలుసు, నాకు తెలుసు, దేవుని తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు వివాహ సంబంధాలు చూస్తే కూడా పాస్టర్లకు వ్యాపారం, కమిషన్. నిజమండి, నేను ఇప్పించాను, నేను తీసుకోను, కానీ నేను ఇప్పించాను, నేను అలాంటి తీసుకోను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను కానుక సార్ అంటేనే సేజ్ చెప్తాను. లేదు మా కోసం వచ్చావు కదా అని అంటే, నేను ఇలా డూప్లెక్స్ బంగ్లా కట్టేవాడిని ఎప్పుడో. మా కోసం వచ్చావు కదా అంటే నేను డూప్లెక్స్ బంగ్లా కట్టేవాడిని ఎప్పుడో. అలా ఎప్పటికీ ఎన్నటికీ అలా ఆ లుచ్చాపు దానికి ఆ లాలుసపడేటువంటి ఆలోచన తలంపు దేవుడు నాకు ఇవ్వలేదు. ఎందుకనంటే సేవకుడు ఎప్పటికీ సేవకుడే. ఓకే, ఇక్కడ యోనా బట్టి వారు ఏమంటున్నారు తెలుసా? ఓయ్ నీ వ్యాపారం ఏంటి? ఏమంటమ్మా? నీ వ్యాపారం ఏంటి అంటే యోనా వ్యాపారం చేస్తున్నాడా? కాదు. మరి ఎందుకు అంటున్నారు? ఆయన వెళ్ళిపోతున్న ఓడ వ్యాపారం చేసే ఓడ.
నువ్వు వెళ్ళిపోయే వాహనం ఎలాంటిదో పరీక్షించుకో. నువ్వు వెళ్ళే వాహనం ఎలాంటి వాహనం మీద ప్రయాణం చేస్తూ ఉన్నావు, ఎలాంటి మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. అందుకోసమే భక్తులు పాడతారు 2 మార్గాలు, ఒకటి యేసయ్య మార్గం, రెండవది నరకం. అందుకే చక్కగా పాటలు పాడతావు. రెండే ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో, కోరుకో మానవా, నీవు కోరుకో మానవా. రెండు దారలో ఏ దారి కావాలో మానవా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్ళే మార్గం కూడా ఎంచుకోవాలి. నావా వ్యాపార వాణిజ్య నావా. ఆ నావలో వెళుతున్నప్పుడు ప్రమాదం కలిగినప్పుడు ప్రియులరా, ఆయన అంటున్న మాట ఏంటంటే, అయ్యా నీ వ్యాపారం ఏమిటే? ఈరోజు నీ వ్యాపారం ఏంటి? నా వ్యాపారం ఏం లేదు, యేసుని నమ్ముకొని ప్రార్థన చేసుకోవటం నా వ్యాపారం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ వ్యాపారం ఏంటి? వ్యాపారంలో ఏముండాలి? సరుకు ఉండాలి. అవునా కదమ్మా? వ్యాపారానికి పోతే ఏముండాలి? సరుకు ఉండాలి. కల్లింగర పండ్లు అమ్మేవాళ్ళు కల్లింగర పండ్లు ఉండాలి. మిక్సర్ బండి పెట్టుకునేవాడు మిక్సర్ పెట్టుకోవాలి. పానీపూరి అమ్మేవాడు పానీపూరి పెట్టుకోవాలి. ఏవి లేకుండా వ్యాపారం వెళ్తే ఏముంటుంది? సరుకు లేకపోతే నీ వ్యాపారం ఫెయిల్ అయిపోతుంది. నా ప్రియ దేవుని ప్రజలారా, నీ ఆత్మీయ జీవితములో, నీ వ్యాపారములో, నీ ఆత్మీయ జీవితములో ప్రియులారా, ఇదిగో ప్రార్థన వాక్యం నీ యొక్క జీవితములో లేకపోతే గనక నీ యాత్రా జీవితము శూన్యం. నీ యాత్రా జీవితం శూన్యం. నీ సరుకు ఏమై ఉండాలా? ప్రార్థనై ఉండాలి, వాక్యమై ఉండాలి. ప్రార్థన లేకుండగా, వాక్యం లేకుండగా నీ సరుకు, నీ విశ్వాసం, నీ వ్యాపారం దేవునికి పనికిరాదు. అందుకోసమే ఆ సేవకుని దగ్గరికి వచ్చి ఏమంటారంటే, నీ వ్యాపారం ఏమిటో, నువ్వెక్కడి నుండి వచ్చితివో, నీ దేశం ఏదో, నీ జనము ఏదో, ఈ సంగతి యావత్తు మాకు తెలియజేయి. నీ వ్యాపారం ఏంటి, నీ దేశం ఏంటి, నువ్వెక్కడి నుండి వచ్చితివో మాకు తెలియజేయి. ఈరోజు మనం కూడా ఎక్కడి నుండి వస్తాం దేవుని మందిరానికి కదమ్మా, కదా? ప్రయాణం కూడా అలా చేస్తుంటాం. బస్సులలో యాడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు అడుగుతూ ఉన్నారు ఓడ నాయకులు, నీ వ్యాపారం ఏమిటి, ఇదిగో నీ దేశం ఏది, ఇదిగో నీ పని ఏంటి అని అంటున్నప్పుడు అక్కడ అంటాడు, యోనా అంటాడు, ప్రియులారా, అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి భయభక్తి కలిగిన వాడని చెప్పుకుంటున్నాడు. నేను హెబ్రీయుడనని చెప్తూ ఉన్నాడు. అంటే నేను దేవుని నమ్ముకున్నానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏమా నువ్వు దేవుని నమ్ముకున్నావా తల్లి అంటే, అబే లేదే. ఎందుకని? మనకేమన్నా విలువయ్యారేమో, మనకేమైనా తక్కువ చేస్తారేమో, మనకేమైనా ప్రమాదం కలుగుతుందేమో అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాం. నా ప్రియులారా, ఇక్కడ చక్కగా చెప్తున్నాడు యోనా, ఇదిగో నేను హెబ్రీయుడను, ఇదిగో సముద్రమునకును భూమికిని సృష్టికర్త ఆకాశమందుండు దేవుడయున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, యోనా చక్కగా తాను మరి చెప్పుకుంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు
నీ డీటెయిల్స్ అడిగినప్పుడు సక్రమంగా సరిగా చెప్పు. ఒకవేళ దేవుడే దిగివచ్చి, అమ్మా ఇదిగో నీ వ్యాపారం ఏంటి, నువ్వెక్కడికి వెళ్తున్నావు, నీ దేశం ఏది, ఇదిగో నీ ప్రాంతం ఏంటి, నీ జనమేంటి అన్నప్పుడు వెంటనే ఫలానా వాడ, ఫలానా వారి కుమారుని, ఫలానా వారి కోడాల్ని, ఫలానా వారి సంఘాన్ని, ఫలానా వారి గొర్రెను, ఫలానా వారి ఇంటి వాడిని చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఈ ఆత్మీయ యాత్రలో. అక్కడ అంటాడు 10వ వచనములో, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అడిగారు. వారికి అర్థమైపోయింది, అరే నువ్వు దేవుని దగ్గర నుండి, దేవుని సన్నిధి నుండి పారిపోతున్నావు అని ఆ సంగతి వారు గ్రహించగానే ఇంకా వారు భయపడిపోతూ ఉన్నారు. ఇంకా మాకేం కలుగుతుందో ఈ సముద్రములో, ఇంకా ఈ యాత్రలో, ఈ ప్రయాణములో మాకేం కలుగుతుందో అని చెప్పి వారికి ఇంకా భయం కలుగుతుందంట. వారికి ఇంకా భయం కలుగుతున్నప్పుడు మనోడు అక్కడ అప్పుడు చెప్తాడు, ఏమంటాడంటే రాయబడింది 11వ వచనం, అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, సముద్రం మా మీదికి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడగగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆ మాట చెప్పగానే సముద్రము ఉప్పొంగిపోతా ఉంది. సముద్రము అలల చేత సముద్రం పొంగుచు తుఫాను అధికమగుచు ఉన్నప్పుడు, ప్రియులారా ఇదిగో ఈ ప్రమాదం, ఈ తుఫాను మా మీదికి రాకుండగా నిమ్మలించినట్లుగా మేమేమి చేయాలయ్యా అని యోనాను అడుగుతున్నారు. యోనాను అడుగుతుంటే అప్పుడు యోనా అంటాడు, ఏమంటాడంటే చూడండి, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ. ప్రియులారా యోనా ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ఇదిగో ఈ గొప్ప తుఫాను, ఈ గొప్ప ప్రమాదము నన్ను బట్టే మీకు సంభవించింది. ఈరోజు ఎవరైనా చెప్తారా, నన్ను బట్టే ఈ ప్రయాణం ఆగిపోయింది, నన్ను బట్టే ఈ సమస్య ఇలాగయింది, నన్ను బట్టే మా కుటుంబం ఇలా నాశనం అయిపోయింది, నన్ను బట్టే మా కుటుంబానికి విలువలు పోయాయి, నన్ను బట్టే సంఘానికి కీడు, నన్ను బట్టే నా సొసైటీకి కీడు అని నువ్వు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? యోనా చెప్తూ ఉన్నాడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీలో కీడు కలిగించే ఆత్మ, నీలో కీడు కలిగించే సంఘములో, కుటుంబములో, సమాజములో ఉన్నట్లయితే చెప్పుకో, ఒప్పుకో. ఇక్కడ అంటాడు యోనా, చక్కగా అంటాడు, నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చాను. ఎవరిని బట్టి అంటమ్మా? యోనాను బట్టే. ఈరోజు కనుక నిన్ను బట్టేనే ఈ సమస్య నాకు వచ్చిందంటే ఏం చేస్తారమ్మా? చెప్పులతో కొట్టి పంపిస్తారు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. రోజు ఒక కుమారుడు పెద్ద సిటీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఉద్యోగం చేస్తూ ఉంటే పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి పిలుపునందుకొని తన సొంత స్వగ్రామానికి వచ్చాడట, సొంతూరుకు వచ్చాడు. వస్తే ఆ పిల్లోడు, నా కుమారుడు వాళ్ళు వస్తాడని చెప్పి ఆ తల్లి పాఠశాల దగ్గరికి వచ్చి కూర్చుందంట. ఆ తల్లి స్కూల్ దగ్గర కూర్చొని, నా కుమారుడు వస్తాడు, నా కొడుకు వస్తాడు, పెద్ద సిటీలో చాలా కాలం నుంచి నా కొడుకుని చూడలేదని చెప్పి ఎదురు చూస్తూ అక్కడ కూర్చోంది. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది. తన తోటి స్నేహితులు అడుగుతూ ఉంది, ఏమిరా పలానా నా కుమారుడు వచ్చాడంటే, ఆంటీ రాలేదంటే ఇంకా
కొద్దిసేపటికి ఒక కారులో నుండి కుమారుడు దిగాడంట. ఆంటీ ఆంటీ వస్తున్నాడు. వాడు ఆ తల్లి నల్ల అద్దాలు పెట్టుకొని కుంటుకుంటూ కంటె పట్టుకొని గెంటుకుంటూ కారు దగ్గరికి వెళ్తే, ఛీ పక్కకి వెళ్ళిపోమా, కారు దిగుతున్న నిన్ను చూడాలనా అని తల్లిని కసిరించుకొని సీదదీర్చుకొని అమ్మతో మాట్లాడకుండగా ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఆ కార్యక్రమం అంతా ముగించుకొని మరలా వెళ్ళిపోయాడట. ఆ తల్లి ఏడుచుకుంటూ కన్నీరు కార్చుకుంటూ దుఃఖపడి ఇంటికి వెళ్ళిపోయి ఏడుస్తూ ఏడుస్తూ కుమిలిపోయి కృంగిపోయి కృషించిపోయి ఆ తల్లి కన్నీరు కారుస్తూ నిలిచిపోయిందంట. ఆ పిల్లోడు ఆ ఫంక్షన్ చూసుకొని మరలా ఆ సిటీకి వెళ్ళిపోయాడు. ఆ సిటీకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఫోన్ వచ్చిందంట. రే మీ అమ్మ చనిపోయిందిరా అని చెప్పగానే, చి ఆఫీస్లో ఇవాళ పెద్ద మీటింగ్ ఉంది, దరిద్రంది ఈరోజే చనిపోయిందా అని చెప్పి బాధపడుతూ అన్నీ వదిలేసుకొని తల్లి సమాధి కార్యక్రమానికి మరలా బయలుదేరి తన స్వగ్రామానికి వచ్చాడంట. ఇంటి దగ్గరికి వచ్చాడంట. ఇంటి దగ్గరికి వచ్చి అమ్మ డెడ్ బాడీ ఎప్పుడెప్పుడు బరెల్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఆలోచన చేస్తూ త్వరగా అయిపోవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడట. చాలామంది ఈరోజు చనిపోతే పట్టించుకోరు, అన్నీ ఉన్నప్పుడే పట్టించుకుంటారు. చనిపోయిన తర్వాత ఏం పట్టించుకోం. బ్రతికున్నప్పుడు అన్నీ కావాలా, చనిపోయిన తర్వాత ఏం పట్టించుకోం. ఆ తల్లి చనిపోయింది. ఆ తల్లిని సమాధికి సిద్ధం చేస్తున్నప్పుడు ఆమె ఒంటిపోయిన బట్టలన్నీ తీస్తూ ఉంటే ఒక పేపరు ఉత్తరం రాసి పెట్టింది ఉందంట. ఆ పేపరు కుమారునికి ఇచ్చాదంట. ఆ కుమారుడు ఆ పేపర్ చదువుతూ ఉన్నాడంట. నా కుమారుడా, ఇదిగో నీవు చిన్నప్పుడు నేను కుళాయి దగ్గరికి నీళ్లు తేనకపోతున్నప్పుడు నా వెనక నువ్వు ఏడ్చుకుంటూ వస్తే ఒక బర్రె నిన్ను తగిలి నీ కన్ను పోతే ఆ కన్ను నువ్వు గుడ్డివాడవవుతావని చెప్పి, ఇదిగో ఆ కన్ను లేని కుమారుడిగా నువ్వు జీవితాంతం అనిపించుకోకూడదని చెప్పి వెనువెంటనే ఆలస్యం చేయకుండగా నా కన్ను ఇదిగో నీకు కలిగినటువంటి కన్నురా, ఇదిగో నిన్ను బట్టి నేను గురుడిదానిగా ఇన్ని రోజులు బ్రతికాను అని చెప్పి ఆ లెటర్ చదువుతూ ఉంటే, ఆ లెటర్లో ఆ విషయాలు చదువుతూ ఉంటే గుండెలు బాదుకుంటూ అమ్మాని కేకలు వేసిన, కన్నీరు కాచిన ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి? నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఉన్నప్పుడే యోనా అంటున్నాడు, నన్ను బట్టే ఈరోజు ఆ కుమారుడు కూడా మా అమ్మను బట్టి నాకు క్రెడిట్ అని చెప్పుకోలేకపోయాడు. ఈరోజు యోనా కూడా నన్ను బట్టియే ఈ ప్రయాణములో ఈ తుఫాను ప్రమాదం నన్ను తీసి సముద్రములో పడవేయండి, అప్పుడు సముద్రము ఏమవుతుందంటమ్మా, సముద్రములో పడవేయడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు చేసినటువంటి నిందలు మాటలు ఎవరైనా యోనా వలె ఒప్పుకునేవారిగా ఉన్నారా? సాకులు చెప్పేవారిగా ఉన్నారా? యోనా ఆ మాట చెప్పగానే ఓడ నాయకుడు అంటాడు 13వ వచనంలో, వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై
తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. నిజంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనోని తీసి సముద్రంలో పడవేయాలని చెప్పి తెడ్లను బహుగా బలముగా విసిరివేశారు. కానీ వారి వల్ల కాలేదు. వారి ప్రయోజనాలు, వారి ప్రయత్నాలన్నీ ఏమైపోయాయి? నిష్ప్రయోజనమైపోయాయి. ఈరోజు నీ యొక్క యాత్రలో ప్రభు లేకపోతే, ప్రభు నడిపింపు లేకపోతే, ప్రభు సన్నిధిని మరిచిపోయి, ప్రభు సన్నిధిని వదిలిపెట్టి నీ ఇష్టానుసారంగా బయలుదేరితే ప్రమాదం కలుగుతుంది. అందుకోసమే వారి ప్రయత్నం అంతా వ్యర్థమైపోయింది. 14 కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువు గాక, నిర్దోషిని సంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముస్లింలు కూడా ఇలానే చదువుతారు. ఉంటారు దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమాట 14వ వచనములోదే చెప్తారు వాళ్ళు. అర్థమైందా? చదవండి. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. ఆ మాటలు చెప్పి జవ చేస్తారు. ఆ మాట చెప్పి జవ చేస్తారు. ఆ మాటలు చెప్పి యోనాను ఎత్తి సముద్రములో పడవేశారు. అప్పుడు యోనా ఆ యొక్క ఓడ తేలికైపోయిందంట. ఏమైపోయిందంటమ్మా? ఓడ తేలికైపోయిందంట. ఈరోజు నీ ఆత్మీయ యాత్రలో భారంగా ఉన్నవని చెప్పి ఆ భారంగా ఉన్నవి యాత్రలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ యాత్రలో నీ యొక్క ఆ యొక్క యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు బంగారని, వెండి అని, వజ్రమని, మరి వస్త్రాలని చెప్పి అవి ఆ భారమైనటువంటిది మరి ముందుకు ప్రయాణం చేయలేదు. ఏదైతే భారమై ఉందో దాన్ని తొలగించుకోగలిగితేనే ముందుకు వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు భారం ఎవరున్నారు ఓడలో? యోనా ఉన్నాడు. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసేటప్పుడు వారు ఏం చెప్పారు? దేవా, ఈ పాపము ఈ శాపం మా మీద మోపొద్దు నాయనా, నీ చిత్త ప్రకారం అని చెప్పి యోనాను ఎత్తి సముద్రములో పడవేయగా సముద్రము పొంగకుండా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సముద్రంలో తుఫాను ఆగిపోయింది. ఆ సముద్రం పొంగకుండగా ఆగిపోయింది. అలలు, గాలి, తుఫాను అంతా ఆగిపోయింది. ఈరోజు నీ ఆత్మీయ యాత్రలో కూడా సమస్యలు ఆగిపోకుండగా సతమతమైపోయే ఆ సమస్యల వలయములో చిక్కుకున్నావేమో. యోనానే దానికి కారణమని చెప్పి, యోనానే దానికి మరి సమస్యకు కేంద్ర బిందువు అని చెప్పి, కారకుడని చెప్పి ఎప్పుడైతే యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారో అప్పుడు ఆ సముద్రం పొంగకుండగా ఆగిపోయింది. ఈరోజు మనం కూడా అలాంటి స్థితిలో ఉండగలిగితే దేవుడు మనల్ని బట్టి మహింపరచబడతాడు. 16వ వచనం, ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనా మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు గొప్ప ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా,
నిజంగా దేవుడు ఏమన్నాడంటే, యోనా నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళు నాయనా, ఆ పట్టణం చాలా ఘోరమైనది, ఆ పట్టణానికి వెళ్ళి నా మాటలు చెప్పంటే యోనా ఆ పట్టణానికి వెళ్ళకుండగా ఓడ రేవుకు వెళ్ళిపోయి ఎప్పేకి వెళ్ళిపోయి నినివే పట్టణానికి వెళ్ళే ఓడ ఎక్కకుండగా తార్షీషు వెళ్ళే ఓడ ఎక్కి యాత్ర చేస్తూ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ప్రయాణములో భయంకరమైనటువంటి సమస్య, భయంకరమైనటువంటి నష్టం, భయంకరమైనటువంటి తుఫాన్, భయంకరమైనటువంటి శోధన, భయంకరమైనటువంటి గాలులు మరి వీచినప్పుడు నిజంగా ప్రియులారా ఆ యోనాను బట్టి కీడు సంభవించిందని చెప్పి ఆ యోనాను ఎత్తి సముద్రములో పడవేశారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యాత్రలో, నీ ఆత్మీయ యాత్రలో దేవునికి భారమైనది, దేవునికి అయిష్టమైనది ఉన్నట్లయితే ఈరోజే హృదయపూర్వకముగా తొలగించుకో, హృదయపూర్వకముగా తొలగించుకో, హృదయపూర్వకముగా తొలగించుకో. తొలగించుకోకుండా ఉంటే ప్రియులారా దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలియదు. దేవుడు ఏం చేస్తాడో తెలియదు. యోనా ఒప్పుకున్నాడు, నన్ను బట్టియే ఈ కీడు వచ్చింది, నన్ను బట్టియే ఈరోజు సంఘములో, కుటుంబములో, సమాజములో ప్రియులారా నువ్వు ఎలా ఉన్నావు అని ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. అప్పుడు యోనా ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సముద్రంలో పడిపోయాడు. సముద్రంలో పడివేసిన వెంటనే దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు కృప కలిగిన వాడు. నువ్వు గనక ఒప్పుకుంటే, నువ్వు గనక పశ్చాత్తాపడితే, నీవు గనక క్షమాపణ పొందితే, నీవు గనక దేవునికి సరౌండింగ్ అయిపోతే దేవుడు నిన్ను ఇంకా ఆవర్షని పొడిగిస్తాడు, దేవుడు నీకు ఇంకా దీర్ఘాయువును ఇస్తాడు. యోనా ఒప్పుకున్నాడు కాబట్టే ఆ యోనాను ఎత్తి సముద్రములో పడవేయగానే ఆ ఓడను అనుసరిస్తూ ఒక పెద్ద మత్సరం, ఒక పెద్ద చేప ఓడను అనుసరిస్తూ ఉంది. అది ఎవరి ఆజ్ఞయున్నది? దేవుని ఆజ్ఞయున్నది. ఈరోజు దేవుని ఆజ్ఞకు విరోధముగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావేమో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నావేమో, దేవుని ఆలోచనకు వేరుగా ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విను నా ప్రియ సహోదరి సహోదరుడా, యోనా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు దేవుడు యోనాను సరిచేశాడు. ఈరోజు ఈ మాటలను బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు సరిచేయబోతూ ఉన్నాడు. నిజంగా యోనా ఆ సముద్రములో ఎత్తి పాడవేయగానే ఆ మత్స్యము కడుపులో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడమ్మా? మత్స్యము కడుపులో, చేప కడుపులో ఉన్నాడు. యోనాకు అర్థమైపోయింది, ఇంకా యోనాకు అర్థమైపోయింది, అరే నేను తప్పించుకోలేను. ఎవరి చేతిలో నుండి? దేవుని చేతిలో నుండి తప్పించుకోలేము. పాస్టర్ గారి చేతిలో నుండి తప్పించుకోవచ్చు, సంఘ పెద్దలో నుండి చేతిలో నుండి తప్పించుకోవచ్చు, ప్రియులారా నీ స్నేహితుల చేతుల నుండి తప్పించుకోవచ్చు, నీ బంధువుల చేతుల నుండి తప్పించుకోవచ్చు, కానీ దేవుని చేతిలో నుండి తప్పించుకోలేం, దేవుని చేతిలో నుండి తప్పించుకోలేం. అలా యాత్ర ఓడలో ప్రయాణం చేశాడు కొద్దిసేపు. మరలా ఇప్పుడు మత్స్యము కడుపులో యోనా ఉన్నాడు. మత్స్యము కడుపులో యోనా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా అలాంటి ప్రయాణం చేశారా? ఎప్పుడైనా విన్నారా? చేప కడుపులో ప్రయాణం. ఎవరున్నారమ్మా? యోనా. ఎవరమ్మా? యోనా. పడవలో ప్రయాణం చేసేటువంటి యోనా ఇప్పుడు ఏ గతి వచ్చింది? చేప కడుపులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు నువ్వు సైకిల్లో ప్రయాణం చేసే వ్యక్తివి, బైక్ మీద ప్రయాణం చేసే వ్యక్తివి, కారులో ప్రయాణం చేసే వ్యక్తివి. ఇంకా ఏంటమ్మా? నీ స్థితి, నీ రేంజ్ ఎక్కిపోవాలి. ఇప్పుడు యోనా ఏమైపోయాడు? చేప కడుపులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
చూద్దాం ప్రియులారా, నిజంగా చేప కడుపులో యోనా ఏమైపోయాడో. మరి చేప ఒక్కసారి అలా అంటే యోనా వల్లంతా కూడా ఏమైపోతాయమ్మా, దేహం అంతా గాయాలైపోతాయి. కానీ యోనాకు ఏ గాయం కాలేదు. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పాడు, ఓ మత్స్యమా, ఇదిగో నా సేవకుడు యోనా, ఇదిగో 3 రాత్రింబగళ్ళు నీతో ప్రయాణం చేస్తాడు, నీలో నా సేవకునికి ఏ హాని చేయకూడదని చెప్పి దేవుడు మత్స్యకు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఏమన్నా హాని చేసిందా? ఈరోజు మరి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కార్చాడు, మన కోసం సిలువలో బలి అయ్యాడు. మరి దేవునికి మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవునికి ఏం చేస్తూ ఉన్నాం? గాయం చేస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కసారి సిలువ వేయబడ్డాడు, ప్రతిరోజు మనం దేవుని సిలువలో వేస్తున్నాం. ప్రియులారా, చేప దేవుని మాటకు లోబడింది. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని మాటకు నువ్వు లోబడు, దేవుని మాట నువ్వు అతిక్రమించొద్దు. యోనా ఆ సేవకుడు చేపకు చెప్పాడు దేవుడు. అప్పుడు వెంటనే లోబడి చేప దేవుని మాటకు విధేయత కలిగి లోబడి ఆ యోనాను చేప కడుపులో నిజంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చేప కడుపులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అక్కడ అంటాడు, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడుంటివే నువ్వు 3 రోజులు కనపడలేదనంటే భలే చెప్తాం కదా మనం. అబ్బా చూడు, మా బంధువులు, ఉద్యోగస్తులు, మా వాళ్ళంతా కలిసాం, అబ్బా పూర్వపు బంధువులు, పూర్వపు స్నేహితులు, పూర్వపు చుట్టాలని చెప్పి ఏదేదో డబ్బా కొట్టుకుంటాం. ఒక్కడి కూడా పనికిరాదు. అవునా కదా? యోనా 3 రోజులు చేప కడుపులో ఉన్నాడనే వార్త నువ్వు చెప్పు ఇతరులకు. యేసు ప్రభు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్నాడని ఇతరులకు చెప్పు. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడనే విషయం చెప్పు. నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోవడం మర్చిపో. ఎప్పుడు మన గురించి మనమే, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు, అబ్బా మా ప్రాంతం, అబ్బా 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 అబ్బా. దీన్ని బట్టి ఏం ప్రయోజనం లేదు ప్రియులారా, దీన్ని బట్టి ఏ ప్రయోజనం లేదు. అమ్మా విను, యేసు క్రీస్తు ప్రభువు కన్య గర్భములో జన్మించాడు, 33 సంవత్సరాలు ఈ లోకంలో సేవ చేశాడు, రోగులు బాగు చేశాడు తల్లి, కుష్ఠరోగును బాగు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, పాపులను రక్షించడానికే ప్రభు వచ్చాడు. ఆయన యవన కాలములోనే సిలువ వేయబడ్డాడు, పాపిష్టుల చేతికి అప్పగింపబడ్డాడు, ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వ్రేలాడుతూ కొరడా దెబ్బలు బల్లెపోట్లు పొడిపించి ముళ్ళ సిరిస్సును వేయబడి సిలువ ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడే పరలోకములో మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. తల్లి, ఆయన నమ్ముకుంటే మోక్షం ఉంది, ఆయన నమ్ముకుంటే రక్షణ ఉంది. తల్లి తక్షణ ఉంది నాయనా. ఆయన నమ్ముకోకపోతే నరకం ఉంది, కాలిపోతావు నాయనా. ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవముగల దేవుడని ఇతరులకు నువ్వు చెప్పు. పెద్ద సమానంగా నిన్ను గూర్చి నువ్వే, నేను అది చేశా, ఇది చేశా, అది ఇది తోలు తొక్కనిది ఏది ఉండదు. యేసు ప్రభు గురించి చెప్తే ఒకరోజు సాక్ష్యం ఇస్తాయి, రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి, ఇంట్లో ఉన్న దూలాలు సాక్ష్యం ఇస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మత్స్యము దేవుని మాటకు లోబడింది. ఈరోజు దేవుని మాటకు ఎంతవరకు నువ్వు లోబడుతున్నావు? దేవుని మాటకు ఎంతవరకు లోబడుతూ ఉన్నావు? నిజంగా ఆ మత్స్యము కడుపులో యోనా 3 రోజులు ఉన్నాడు. ఇంకో విచిత్రం చెప్పనా? ఇంకో విచిత్రం ప్రియులారా, లేనప్పుడు దేవుని ప్రార్థన చేస్తాం, ఉన్నప్పుడు దేవుని ప్రార్థన చేయం. యోనా కూడా స్వేచ్ఛగా ఆనందంగా నేను దేవుణ్ణి చిత్తానికి అనుసరించకుండా నా చిత్త ప్రకారం వెళుతున్నానని చెప్పి ఆనందంగా గంతులు వేస్తూ ఓడలో కూర్చొని
నిద్రపోతూ ఉన్నాడు, ఓడలో కూర్చొని నిద్రపోతున్నాడు. కానీ చేప కడుపులో ఏం చేశాడమ్మా? దేవునికి మహిమ కలుగును గాక, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే యోనాకు అర్థమైపోయింది, ఒరే ఈ సముద్రంలో చేప నన్ను ఏం చేస్తుందో, నా భార్య పిల్లల కరువు అయిపోతానేమో. దేవుడు చెప్పాడురా, ఈరోజు వెళ్ళి నువ్వు నినివే పట్టణానికి వెళ్ళరా అంటే నిన్ను వెళ్ళకుండగా ఓడరేవుకి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి కర్నూలుకి వెళ్ళరా అంటే హైదరాబాద్కి వెళ్ళాను, కర్నూలుకి వెళ్ళరా అంటే బెంగళూరుకి వెళ్తే ప్రయోజనం ఏంటి అని చెప్పి, ఇదిగో ప్రమాదం జరిగింది, ఇదిగో యాక్సిడెంట్ జరిగింది, ఇదిగో తుఫాన్ వచ్చింది, ఇదిగో ఇదిగో అన్ని సంభవించావని చెప్పి మరొక మారు కారో మరి ఏదో ఒకటి నిన్ను ఆదుకొని వస్తే అప్పుడు ఏం చేస్తావు? భయము చెందాక భక్తుడా అని పాట పాడతాం కదా. ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు భయము చెందాక నీవు, దిగులు చెందాక నీవు, జీవమిచ్చిన యేహో ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా కదమ్మా? అప్పుడు ప్రార్థన చేస్తాం, అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ప్రమాదములో ప్రయాణం ఆగిపోతే, ప్రయాణములో సమస్యలు వస్తే, ప్రయాణములో ఇరుకులు వస్తే, ప్రయాణములో ఇబ్బందులు ఎదురవుతే దేవుడు గుర్తుకొస్తాడు, ప్రార్థన గుర్తుకొస్తుంది, వాక్యం గుర్తుకొస్తుంది. ప్రియులారా, యోనా పరిస్థితి, ఆ ఓడలో ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటే ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, దేవుణ్ణి స్తుతించట్లేదు, పోయి నిద్రపోతూ ఉన్నాడు. ఈ శ్రమ దినాలలో, ఈ కడవరి దినాలలో ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. సమయమందును అసమయమందును ఏం చేయాలంటమ్మా? పండుకోవాలి కదా, గొరకలు తీసి నిద్రపోవాలి కదా, సెల్ ఫోన్ తీసి యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, చాటింగ్ కదా. నా ప్రియ దేవుని ప్రజలారా, సమయమందును అసమయమందును ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేయాలి. సమయమందును అసమయమందును. ఇలాంటి డేస్లో నిజంగా ప్రియులారా, ప్రార్థనా పరులు, భక్తి పరులుగా భయంకరమైనటువంటి నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని కొరకు మరి ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ భక్తి జీవితంలో పెంపొందించుకుంటూ, ఆత్మీయ జీవితంలో పెంపొందించుకుంటూ, దేవునికి సమీపస్తులుగా అవుతూ అదే ఫ్లోలో వెళ్ళిపోవాలి. మరలా ఈ 40 రోజులు దాటితే మరలా రెడ్డెచ్చు మొదలు పెట్టకూడదు. యోనా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మత్స్యము కడుపులో యోనా మత్స్యము కడుపులో ఉండి ఏం చేస్తున్నాడంటే, నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడానికి యోనా సిద్ధపడ్డాడు. ఈ యోనా ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తుంటే ప్రార్థన చేయలేదు. ఈరోజు మీ యాత్ర జీవితంలో ప్రార్థన చేయని రాత్రులు, ప్రార్థన చేయని యాత్ర, ప్రార్థన చేయని దినాలు ఎన్ని ఉన్నవో నా ప్రియులారా, ప్రతి విషయం కొరకు మీరు ప్రార్థన చేయండి. అది ఏ సమస్య అయినా కూడా మీరు చేయవలసింది ఏంటమ్మా? ప్రార్థన. మీకు రావలసింది ప్రార్థన. ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైనా ప్రమాదం జరిగితే ఏమొస్తుందమ్మా? 108 వెంటనే. కానీ మన నెంబర్ ఎవరు చెప్తారు? మన నెంబర్ ఏంటి? అంబులెన్స్ నెంబర్, ఎమర్జెన్సీ నెంబర్ ఏంటమ్మా? మట్కా నెంబర్ కాదండి, మట్కా నెంబర్ కాదు, ఏసైఎఫ్ నెంబర్. యెర్మియా 33:3 రాసుకోండి. యెర్మియా 33:3. యెర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఫోన్ నెంబర్ యేసు ప్రభు నెంబర్ అది. 108 కొడితే మొయ్ 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 అని ఏమొస్తుందమ్మా? అంబులెన్స్ వచ్చి ఎక్కించుకొని నేను హాస్పిటల్లో వాడేస్తుంది. అంతకంటే వేగంగా నీవు యెర్మియా 33:3 చదివి దేవునికి మొరపెడితే ఆ స్థలములోనే దేవుడు అత్యంతమైన కార్యం చేస్తాడు, అద్భుతమైన కార్యం ప్రభు చేస్తాడు. ప్రియులారా, దేవుడు కృప కలిగిన వాడు. యోనా ప్రమాదం జరిగేంత వరకు దేవునికి వ్యతిరేకంగానే వెళుతూ ఉన్నాడు. అయ్యో ఈరోజు ప్రార్థన వెళ్ళేది ఏం కాలేదే అనుకోవచ్చు.
యోనా కూడా అలా వెళ్ళియాడు, ఏం కాలేదు అనుకున్నాడు. కానీ ఆ సముద్రం నడిదరికి పోయేసరికి భయంకరమైన తుఫాన్, భయంకరమైన సమస్య, భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రయాణం ఆగిపోయింది, సమస్యలు అవకతవకలైపోయాయి. చివరికి యోనానే ఆ ప్రయాణానికి ఆటంకంగా మిగిలిపోయాడు. ఆ ప్రయాణానికి యోనానే అడ్డుగా ఉన్నాడు. అందుకోసమే ఆయన తీసి సముద్రంలో పడవేస్తే చేప దేవుని మాటకు లోబడి ఆ చేప యోనాను 3 రోజులు యోనాను సముద్రంలో ఆ చేప దాచింది. ప్రయాణం చేశాడు. 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. ఎక్కడుండమ్మా? ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత భక్తి వచ్చిందమ్మా ఇప్పుడు యోనాకు! హల్లెలూయా! ఎన్నడు రాని పాడతారు ఈ పాట. మా సైడ్ ఎప్పుడు పాడుతూ ఉంటారు. పండుగ రోజు, క్రిస్మస్ రోజు పాడతారు. ఏమని పాడతారమ్మా? ఎన్నడు రాని సంఘ పెద్దలందరూ పండుగ రోజే వచ్చారు అని ఆ పాట ఓ ముస్లాం వాడేది చక్కగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు లేని ప్రార్థన, ఎప్పుడు లేని వాక్యం, ఎప్పుడు లేని స్తుతులు, ఎప్పుడు లేని ఆత్మీయత, ఎప్పుడు లేని వందనాలు, ఎప్పుడు లేని స్తోత్రం ఎప్పుడొచ్చిందంటమ్మా? యోనా ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఓడలో ఉన్న వారికి ప్రైజ్ ది లార్డ్ చెప్పలేదు, వందనాలు చెప్పలేదు, దేవునికి స్తోత్రం చెప్పలేదు, ప్రార్థన చేసుకోలేదు. ఈరోజు మీరు ఎక్కడనైనా ప్రియ దేవుని బిడ్డలారా, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకోండి, వాహనం ఎక్కేటప్పుడు ప్రార్థన చేసుకోండి, వాహనం ఎక్కి దిగిన తర్వాత కూడా ప్రభువానికి స్తోత్రం, నాయన క్షేమకరంగా తీసుకొచ్చావు, అంతే అంతే. చాలామంది ప్రార్థన చేసుకోరు, లేచినప్పుడు ప్రార్థన చేసుకోరు, పండుకున్నప్పుడు ప్రార్థన చేసుకోరు. ఏంటి పండుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలన్నా, భార్య భర్తలు పండుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలన్నా అనేటువంటి వారు కూడా కొందరు ఉన్నారు. తప్పు ఏంటి ప్రార్థన చేసుకోవటాన్ని బట్టి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రతి సమయమందును అసమయమందును ప్రతి గడియ ప్రతి క్షణం దేవుని అడగాలి మనం. యోనా మనోడికి ఇప్పుడు ప్రార్థన గుర్తొచ్చింది. ఎప్పుడు వచ్చిందమ్మా? తడిసి గుడిసె కడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ కడుతున్నాడు? మత్స్యము కడుపులో గుడిసె కట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్స్యము కడుపులో యోనా గుడిసె కడుతూ ఉన్నాడు. ఎలా గుడిసె కడుతున్నాడు? ప్రార్థననే గుడిసె, ప్రార్థననే ఆయుధాన్ని ధరించుకుంటూ ఉన్నాడు. అక్కడ ఏమంటాడంటే, ఆ మత్స్యము కడుపులో యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించెను. 2వ వచనం చదువుతే అంటాడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన దేవునికి మహిమ. హల్లెలూయా. పాతాళ గర్భములో ఉండి యోనా దేవునికి కేకలు వేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థలములో ఉండి దేవునికి ప్రార్థించిన నీ ప్రార్థన మొర, నీ ప్రార్థన కేక, నీ ప్రార్థన ద్వయధ్వని దేవుడు వింటాడు. అయ్యో, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే ఎవరైనా ఏమంటారు? బస్సులో కూర్చొని ప్రార్థన చేస్తే ఏమంటారు? ట్రైన్లో కూర్చొని ప్రార్థన చేస్తే ఏమంటారు? ఇదిగో అంట్లు కడుక్కుంటూ ప్రార్థన చేస్తే ఏమంటారు? ఇదిగో భోజనం చేస్తూ ప్రార్థన చేస్తే ఏమంటారు? అదిగో అది చేస్తూ ప్రార్థన చేస్తే ఏమంటారు? అనుమాకు నీవు. ఎవరేమైనా అనుకో, నువ్వు మాత్రం ఏం చేయాలా? ప్రార్థన చేయి. దేవుని స్తుతించుకుంటూ ప్రార్థన చేయి. నాకున్న ఒక లక్షణం, బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే,
వాటన్నిటిని బట్టి యేసు నామములో ప్రయాణం చేస్తూ నాకు వచ్చే నిద్ర కాలిపోను గాక అని ఇక్కడ స్తుతించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు బండి అంత వేగంగా పోని అవే మళ్ళా అంటే అది ఒక సైతాన్ ప్రభావం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. యోనా ప్రియులారా దేవుని మరచిపోయి, దేవుని చిత్తాన్ని మరచిపోయి యోనా నిద్రపోయాడు. ఇప్పుడు దేవుడు ఒక్కసారి అలా కొట్టగా కేకలు వేస్తున్నాడు దేవునికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ యాత్రలో యోనా నిజంగా ఆ మత్స్యము కడుపులో నుండి, దేవునికి ఉపద్రవములో నుండి, పాతాళ గర్భములో నుండి కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించావు, నువ్వు నా ప్రార్థన విన్నావు అని చెప్పి యోనా ఆ సముద్రములో నుండి ప్రియులారా దేవుని వేడుకుంటున్నాడు, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వేళలో దేవుని మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా మన యాత్రలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మనం వెళ్ళేవారిగా ఉండాలి. మొదటి అధ్యాయములో దేవుని చిత్తాన్ని ప్రారంభించినటువంటి యోనా వ్యతిరేకంగా ప్రయాణం చేసి సమస్యలో చిక్కుకున్నాడు. ఆ చేప కడుపులో నిలిచాడు. రెండవ అధ్యాయములో ఆ చేప మత్స్యము కడుపులో ప్రయాణం చేస్తూ ఉపద్రవములో దేవునికి మొరపెట్టాడు. మూడవ అధ్యాయములో దేవుని చిత్త ప్రకారంగా నినివే పట్టణములో ఆ మత్స్యము కక్కి యోనా 3 రోజులంత ప్రయాణమంత దూరం, ఆ పట్టణం చాలా పెద్దది, కానీ ఒక దిన ప్రయాణం చేసి దేవుని చిత్త ప్రకారంగా మాటలు చెప్పాడు, సువార్త చేశాడు. 3వ అధ్యాయములో నిజంగా ప్రియులారా యోనా నిజంగా ఆ యొక్క నినివే ప్రజలు బాధను దేవుడు వ్యక్తపరిచాడు. ఈరోజు నీ ఆత్మీయ యాత్రలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో ఉంటుంది. ఒక్కొక్క రోజు నీ యాత్ర ఒక్కొక్క సమస్యలు ఉండి ఉంటాయి, కానీ ప్రార్థన మాత్రం మరవద్దు. యోనా దేవుని వ్యతిరేకంగా నడిచాడు, ప్రార్థన చేయలేదు. ఆ తరువాత చిక్కుల్లో ఇరుక్కుపోయాడు, ప్రార్థన చేశాడు. కాబట్టి 2వ అధ్యాయాన్ని వచ్చే వారము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దీవించునుగాక. ప్రార్థన.